నిన్న ఒక సభలో పెర్ని నాని మాట్లాడుతూ రప్ప కాదు చీకట్లో సైగ చేస్తే ఏ చేస్తాం అన్న టైప్ లో మాట్లాడుతున్నారు. అసలు కరెక్ట్ అంత బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. అంత బహిరంగ సభలో మాట్లాడుతున్నారంటే అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ ఉనికి వాళ్ళే కోల్పోతారు అలా మాట్లాడినందుకు. వాళ్ళు అసలు జనానికి ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కావట్లా. వాళ్ళు రౌడీయిజం ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఇదే రౌడీయిజం చేసినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. 151 మధ్యలో 5 తీసేసారు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మనుషులు మారకుండా ఇంకా అదే రౌడీయిజాన్ని పోషిస్తున్నారు. మరి జనానికి ఏం సందేశం, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? మరి చీకట్లో రపరప నరికేస్తాము అలా ప్లకార్డులు పట్టుకుని దాన్ని గంగమ్మ జాతరలో పోతులు కోసం నరికినట్టు నరికేస్తా ఉంటాను. దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా పనిమాల మీడియాలో చదివి వినిపించాడు, దాన్ని ఎంటర్టైన్ చేశాడు. మరి వాళ్ళ వైసీపీ అధినాయకుడు గాని వాళ్ళ నాయకులు గాని జనానికి రౌడీజాన్ని పెంచి ప్రోత్సహించి రాష్ట్రాన్ని ఒక రకంగా నాశనం చేసే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేస్తే కంపెనీల్లో పెట్టుబడులు రావు. ఈ రానప్పుడు వాళ్ళు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అభివృద్ధి నిరోధక దశలో చేయటానికి ఇదంతా పక్కా మ్యాప్ అండి. వాళ్ళు కావాలనే చేస్తున్నారు. ఇవన్నీ రౌడీజాన్ని పెంచి ప్రోత్సహించేసి జనాన్ని ఇలా రెచ్చగొడితే గానీ కంపెనీలు వాళ్ళు ముందుకు రావాలంటే పెట్టుబడులు పెట్టరు కదా. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారండి. అంటే మేడం అసలు మాజీ మంత్రి అయ్యి ఉన్నాడు, ఒక ఆయన ఇలా మాట్లాడటం అసలు ఈయన పద్దాక ప్రెస్ మీద వస్తాడు, ఇలాగ మాట్లాడటం సభలో కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. అది ఎవరో చెప్పలేదు. అది మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ నేచర్ అది. ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేము. వాళ్ళు నేచరే అది. వాళ్ళు ఇప్పుడే కదా అధికారంలో ఉండి లేకపోయినా వాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళ రౌడీజం ఏమాత్రం తగ్గ ఇంకా రెచ్చిపోతున్నారు. ఎందుకంటే అధికారం లేదని ఫ్రస్ట్రేషన్ ఏమో ఇంకా రెచ్చిపోతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు కానీ కొంచెం మందికి ఇలాంటి అంటే రౌడీజం నేర్పిస్తున్నారు అంటారు. అంత వాళ్ళు నేర్పించేది అదే రౌడీజం. ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోయి రౌడీజం చేస్తున్న వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా రెచ్చిపోతే నాయకుడు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు రౌడీజాన్ని నేర్పుతున్నారు, పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలకి రౌడీలుగా తయారు చేస్తున్నారు. మాట్లాడే వాళ్ళని ఏం చేస్తారు? ఏం చేయాలంటే ఏమన్నా దాని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎవరు ఏం చేయాలి? చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. దానికి కఠినమైన చట్టం తేవాలి. ఇలా అసలు ఈ రెచ్చగొట్టే వాళ్ళని వీళ్ళకి సెక్షన్లు ఉన్నాయి. ఎందుకంటే మన చట్టమే చెప్తుంది, ఒక మర్డర్ చేస్తున్నాడు కదా, మర్డర్ చేయటం ప్రోత్సహించడం మీద కఠినమైన చట్టం. అలాంటి రెచ్చగొట్టే వాళ్ళ మీద కఠినమైన చట్టం తీసుకొచ్చి వీళ్ళని చట్ట పరిధిలో వీళ్ళని శిక్షించాలండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యింది కూడా ఇలాంటి చెప్పే వాళ్ళని ఆయన ఖండించాల్సింది పోయి కొన్ని విషయాలు వెనకేసుకు రావటం. ఆయనే ఆర్థిక నేరగాడండి. ఆయన మీద బోల్డ్ క్రిమినల్ కేసులు ఉండి క్రిమినల్స్ వెనకేసుకొస్తాడు. ఆయన ఎందుకు ఖండించుతాడు? ఆయన ఆర్థిక నేరగాడు. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఆయన ఈ రోజు భయం లేక ఇంకా మేము చేస్తామని చెబుతున్నారు. ఆయనే రెచ్చగొడుతున్నాడు. ఇంకా ఆయన ఎందుకు ఖండించుతాడండి? ఆయనే వాళ్ళ కార్యకర్తను రెచ్చగొడుతున్నాడు. ఆయనే ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇంకా ఆయన ఎందుకు ఖండించుతాడు? జగన్మోహన్ రెడ్డి ఖండించుతాడు అనేది మనం అలా అనుకోవటం మనం అది హాస్యాస్పదం. నెల్లూరులో నల్లపు ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మహిళని చూడకోకుండా వ్యక్తిగత దూషణ చేయడం రాజకీయంగా మాట్లాడటం కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ కాదండి. దీన్ని ఎవరూ హర్షించము. ఏదైనా రాజకీయంలో విమర్శలు ఉండొచ్చు. అవి ఎంత అది మంచి విమర్శలు అనేది సహజం. కానీ అది ఎంతవరకు అంటే అండి పర్సనల్ లైఫ్ కానీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళకూడదు. కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కదా వైసీపీ నాయకుడు ఉండే అలవాటేనో, అది వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి అందరికీ ఉండే అలవాటేనో. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లినే వ్యక్తిగతంగా విమర్శించాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎల్లో చీర కట్టుకుందని విమర్శించాడు. అది వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి వినాయకుడే దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అది ఖండించట్లేదు. మహిళల్ని కించపరచొద్దు కానీ ఊరికే మహిళలంటే గౌరవం ఉంది అని చెప్పేసి వీళ్ళు షోమీ డెకరేషన్ తప్పితే మహిళలంటే వైసీపీ నాయకులకు కానీ అధినాయకుడు కానీ ఏమాత్రం గౌరవం లేదు. తల్లిని చెల్లినే పట్టించుకున్నాడు. సాటి మహిళని కానీ పట్టించుకున్నామని ఎందుకు ఖండించుతాడు? నిజంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ ప్రశాంత్ రెడ్డి అనే ఒక చెల్లెలు అవుద్ది. కానీ అలాంటి చెల్లెలు వరుస ఆయన ఏమనుకో అంత అసభ్యకరంగా దూషించాడు. అంత అసభ్యది తన కుసంస్కారమేను. ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసి వ్యక్తిగతంగా రాజకీయంగా మాట్లాడు. ఎందుకంటే అది తన పిరికితనం బయటపడిందండి. ఎన్నిసార్లు అంటే 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఒక లేడీ ఓడిచ్చిందని అక్కస్తో మాట్లాడినట్టుంది. అది ఒక ఆడదాని చేతులు ఓడిపోయాననే అక్కస్తో మాట్లాడినట్టుంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. దీన్ని అసలు సభ్య సమాజం కూడా సిగ్గుపడాల్సిన విషయం. అసలు మహిళలంటే గౌరవం లేదు, ఒక తల్లిని లేదు, చెల్లి లేదు, ఎవరని లేదు. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. బహిరంగంగా ఒక సభలో పక్కన ఇంకో మాజీ మంత్రి పక్కన కూర్చుని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు కూడా చప్పట్లు కొట్టి మాట్లాడటం అది వాళ్ళకి అది అలవాటండి. ఒక పక్కన ఒక సభలో మాజీ మంత్రి హర్షించిందని నిండు సభలో భువనేశ్వరిని అవమానిస్తేనే వికటాటహాసం చేశాడు జగన్మోహన్ రెడ్డి.
ఇంకా వాళ్ళకి అది అలవాటు, వాళ్ళు మనం ఇంకా వాళ్ళ అలవాటే అది, వాళ్ళకి అది అలవాటుగా మారిపోయింది. మహిళలను అవమానించడం, మహిళలను కించబడి వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తాం, వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి ఇలా ఏదో రకంగా మహిళలను ఇలా వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళు భయపడిపోతారు, దడిచిపోతారు అని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి ఛాలెంజ్ గా తీసుకుంటాం. కానీ ఇలా అసలు మీరు మేడం ఇన్ని సంవత్సరాలు చూస్తుంటారు రాజకీయాలు, ఎప్పుడైనా ఇలాంటి మహిళలను కించపరుస్తారు? అసలు ఏ రోజు లేదండి. ఇంత మటుకు నేను 25 years అయింది వచ్చి, ఏ రోజు ఇలా మహిళలను కించపరిచే రాజకీయం ఏ రోజు లేదు. మహిళలను కించపరచడం కానీ, మహిళల మీద కేసులు పెడతాం కానీ ఇలాంటి ఏ రోజు లేదు. ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే నాయకుల మీద పెట్టేవాళ్ళు కానీ ఇట్లా. కానీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక మహిళల మీద దాడి ఎక్కువైంది. మహిళల్ని కించపరుస్తున్నారు, మహిళలను అవమానించుతున్నారు, మహిళల మీద కేసులు పెడుతున్నారు, మహిళలను బూటుకలతో తన్ని చరిత్ర ఉంది. వీళ్ళు చేయని అరాచకం లేదు. ఇన్ని చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఎందుకంటే మహిళలతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సింహాసనం కదిలిచ్చింది కూడా మా మహిళలమే. అయినా ఆడికి ఇంకా బుద్ధి లేదు, ఇంకా మహిళలతో పెట్టుకుంటున్నాడు. వీడు ఎందుకంటే సర్వనాశనం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఆడికి లైఫ్ అనేది లేదు. ఇప్పుడు దాన్ని ప్రత్యేతాపం కూడా లేకోకుండా దీన్ని కట్టుబడి ఉన్నాను చోత అది ఇంకా అది మనిషి అనేవాడే కాదండి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఏదో పొరపాటున ఫ్లోలో అన్నాను, అది సారీ అని కూడా చెప్పకుండా కట్టుబడి ఉన్నానంటే వాడు ఎంత నీచాతి నీచులో కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళన్నా చెప్పలేదేమో. అతను మాట్లాడిన మాటలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని అడగమనండి. మరి ఇది ఎంత ఇవాళ మాట్లాడండి, ఎవరు రేపు ఏదన్నా అయినాడు నా మొగుడు అలా అంటాడు కదా. ఇప్పుడు వచ్చారు కదా కొంతమంది, అలా వస్తారు, ఆ రోజు మాట్లాడతారు, ఇవాళ రారు. మరి వాళ్ళకన్నా బుద్ధి లేదు. ఇంట్లో ఆడవాళ్ళకి నువ్వు ఉంటే రాజకీయంగా మాట్లాడు, సాటి ఆడాలని అలా అవమానించడం. రేపు వాళ్ళు మమ్మల్ని మాట్లాడతారు, బుద్ధి అన్నా చెప్పట్లేదేమో వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు. నిజంగా చాలా అవమానకరంగా ఉంది. వాళ్ళు మాట్లాడబట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది ఒక మాట. మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకన్నా బుద్ధి ఉండాలిగా. ప్రసన్న కుమార్ రెడ్డిని మాట్లాడినప్పుడు చెల్లెలు వరుస ఉంది, బుద్ధి ఉండాలి. వాళ్ళన్నా చెప్పాలి, కంట్రోల్ చేయాలి కదా. రేపు వీళ్ళని ఏమన్నా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నాడు, బయటకు వచ్చి మాట్లాడు నా మొగుడు పత్తిత్తు ఏమీ తెలియదు, కావాలని అరెస్ట్ చేస్తారు, అక్రమ అరెస్టులని అప్పుడు మొరుగుతారు. ఆ మొరిగేది ఇప్పుడు మొరగమనండి. వాళ్ళు బత్తలు చేసే అరాచకాలను ఖండించమని ఇప్పుడు చెప్పుకోమనండి. అసలు వైసీపీ వాళ్ళకి మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడాలని కరెక్టేనండి? అసలు కరెక్ట్ కదండి. వాళ్ళకి మహిళ అనే గౌరవం లేదండి. చెప్తున్నాను, మహిళ అనే గౌరవం ఉంటే తల్లిని చెల్లిని ఎందుకు వెళ్ళగొడతాండి? వాళ్ళ అమ్మ భయపడిపోయి పార్టీ పెట్టినప్పుడేమో రాజశేఖర రెడ్డి చావుతో పార్టీ పెట్టాడు, 2019లోనేమో వివేకానంద చావుతో ఎమ్మెల్యే పార్టీని అధికారం తెచ్చాడు. ఈసారి ఎవరు అనుకుని వెళ్ళిపోయి అమెరికాలో దాక్కుందామా? తల్లే కొడుకున్న అమ్మకి వెళ్ళిపోయి ఎక్కడో ప్రాణారాల చేతిలో పెట్టి దాక్కుంది. వాళ్ళకి అసలు మహిళ అంటే గౌరవం లేదు, ఎవరు లేదు. తల్లి అన్న చెల్లన్న వాళ్ళకి లెక్కలేదు అసలు. వాళ్ళు అలానే వాళ్ళకి గౌరవం లేదు. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది మన బూడిలో కోసం పని. వాళ్ళకి అసలు గౌరవం లేదు. తల్లి చెల్లి ఎవరైనా వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు రమ్మనండి, అప్పుడు మహిళల చెప్పులతో తంటారు. పాదయాత్ర చేస్తే మహిళల చెప్పులు చేపులు చూపిస్తారు. ఏ మొహం పెట్టి చేస్తాడు పాదయాత్ర? 5 ఏళ్ళు అధికారం ఇస్తే ప్యాలెస్ దాటి బయటికి రాకుండా పరదాలు అడ్డు పెట్టుకుని పోలీసులతో కాపలా పెట్టుకుని 144 సెక్షన్ నువ్వు తలుపులు మూసుకుని షట్టలు మూసి జనాన్ని నువ్వు బయటకు వచ్చి ఇబ్బంది పెట్టి 5 ఏళ్ళు అధికారం బయటికి రాకుండా ఈ రోజు నువ్వు బయటకు వచ్చి పాదయాత్ర చేస్తే ఎవరు చెప్పులతో సమాధానం చీపులతో చెబుతారు. నీ పాదయాత్రను ఎవరు నిన్ను నమ్మే రోజు లేనాడు అయిపోయినాయి. నువ్వు ఇంకా ఏదో అనుకుంటున్నావు, నిన్ను నమ్మే రోజు లే రోజు అయిపోయినాయి. వచ్చి చెయ్యి నీ చూస్తారు, అప్పుడు నీ ప్రజాస్పందన ఎలా ఉండదో అప్పుడు తెలుసుద్ది. ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒక సభలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మహిళని చూడకుండా వ్యక్తిగత దోషులు, రాజకీయాల గురించి మాట్లాడుతూ వ్యక్తిగత దోషులు చేయడం కరెక్టేనంటారు? అసలు మహిళలకి వ్యక్తిగత దూషణ చేయడం అనేది చాలా తప్పండి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నలపు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నిండు సభలో అలా మాట్లాడటం చాలా అన్యాయం. అది చాలా అవమానకరంగా కూడా ఉంది. సాటి మహిళలుగా మేము చాలా బాధపడుతున్నాం. నువ్వు ఒక ఎమ్మెల్యేని ఎదుర్కోలేక నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యుండి శాసనసభ దానికి నువ్వు ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి కూడా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేని నువ్వు మహిళని అని కూడా చూడకుండా నువ్వు కించపరిచి మాట్లాడటం చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మాట్లాడాలనుకుంటే మీరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏదన్నా రాజకీయంగా చేయండి. ఆమె ఎమ్మెల్యేగా తప్పు చేస్తుంటే చేయండి, కానీ ఆమెను ఎదుర్కోలేక ఆవిని క్యారెక్టరైజేషన్ చేయడం మటుకు అది చాలా తప్పండి. అంటే ఇప్పుడు ఆయన అంటే మాటలు నేను వెనక్కి తీసుకొని అది ఇదని మాట్లాడక ఏమన్నా ఉద్దేశం అసలుగా వాళ్ళ నాయకుడే తల్లిని చెల్లిని గౌరవించలేని నాయకుడు. అమరావతి రైతుల్ని అన్నప్పుడు కూడా వాళ్లే రైతులకు కూడా క్షమాపణ చెప్పలేని వాడు. ఆయన కింద ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఎందుకు వెనక్కి తీసుకుంటాడండి? వాళ్ళు వెనక్కి తీసుకునే ఉద్దేశం ఉండదు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్తున్నాం, ఇంకొకసారి మహిళల గురించి తీవ్రంగా మాట్లాడితే మన నీ ఇల్లే ధ్వంసమైంది, రేపు నువ్వే ధ్వంసం అయిపోతావు. ఇప్పుడు 11 సీట్లకు మీరు పరిమితం అయ్యారు. ఇంకా ఇలాగే నోరు జారండి, ఇంకా మీరు కాలగర్భంలో కలిసిపోతుంది. వైసీపీ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆయన అంతమంది సభలో
పక్కన ఇంకో మాజీ మంత్రి కూడా ఉండి ఆయన కూడా చప్పట్లు కొడతాం, అసలు ఏంటి ఇది సంస్కృతి అంటారు? అది ఒక చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తేడా అదేనండి. ఒక తప్పుని తప్పని ఖండించాలి. ఒక ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు ఒక మాజీ మంత్రిగా నువ్వు ఉండి అది చేయడం తప్పని ఖండించకుండా నువ్వు చప్పట్లు కొడుతుంటే ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తా మీరు కేడర్ కూడా అలాంటి సందేశమే పంపిస్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది. నిన్న సభలో చీకట్లో కన్ను కొట్టితే పని అయిపోవాలన్నాడండి. ఆ పని అయిపోవటం అంటే కేసు వివేకానంద రెడ్డిని చీకట్లో కన్ను కొట్టడం వల్లైనా ఆయన గొడ్డల పొడితో నరికేసి తర్వాత రోజు ఉదయం గుండెపోటుతో మరణించారని చెప్పడం పేరినాని అదేనా దానికి అర్థం? మరి నువ్వు చీకట్లో కన్ను కొట్టడం వల్లనే కదా రేషన్ బియ్యం కూడా తరలించుకుపోయారు. అదే కదా నువ్వు చీకట్లో కన్ను కొట్టడం అంటే అర్థం. రప్ప అన్న వాళ్ళకి అది చేయకుండా చీకట్లో కన్ను కొట్టడంతో నువ్వు పని అయిపోవాలని చెప్తున్నావు. మరి ఇవాళ నువ్వు కింద స్థాయి ప్రజలకు నువ్వు ఎటువంటి సందేశం పంపిస్తున్నావు? జనాలని నరుక్కుంటా పోవడం కన్నా అది ఎక్కువ టైం పట్టుద్ది, చీకట్లో కన్ను కొడితే టక్కాలను పని అయిపోవాలనే సందేశం నువ్వు జనాలకు పంపిస్తున్నావు. ఇప్పుడు అది వరకు మీకు 155 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 155 సీట్ల నుంచి జనాలు ఓటర్లు 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఇలాగే మీరు ప్రజలకు సందేశం పంపిస్తా ఉండండి. మిమ్మల్ని 11 కాదు, వైఎస్ఆర్ అనే పార్టీ అనేది లేకుండా భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.